చెప్పిన ఒక 15 నిమిషాలు నేను చేస్తాను. చెప్పిన ఒక 15 నిమిషాలు. అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు విద్యార్థులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసు. చెప్పండి, ముఖ్యంగా ఏ డిమాండ్స్ ఉన్నాయి మీకు ఇక్కడ? ఎలాంటి డిమాండ్స్ ఉంటాయి? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ? మేము సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నాము. ఇది ఇష్యూ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది మాత్రమే కాదు, సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించిన మ్యాటర్. ఇది గర్ల్స్ సేఫ్టీ విషయము. ఆర్టికల్ 21 చెప్తుంది రైట్ టు లైఫ్. మాకు సేఫ్టీ లేదు. రైట్ టు లైఫ్ కమ్స్ అండర్ సేఫ్టీ, ప్రొటెక్షన్, సెక్యూరిటీ. మాకు అది లేదు ఇక్కడ. ఆల్రెడీ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ టైం ఇన్సిడెంట్ హ్యాపెన్. దిస్ ఇస్ ద సెకండ్ టైం. ఫస్ట్ time we trusted the universities, trusted the administration, but second time we came onto the road because we didn't got, first time we didn't found, university didn't found the culprit, the result didn't came. The second time we came for the justice to the students. Not only one victim, we all the girls are the victims. We don't know if the culprit comes and sees us, he has idea to take up pictures also. It's matter for our future. So we want to address especially the state governments to take action on this. The Chief Minister, Deputy Chief Minister and Education Minister Nara Lokesh garu, Chandrababu garu and Pavan Kalyan garu ఈ విషయం మీద మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ వీళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు విద్యార్థులు. ఇంకా చాలా మంది విద్యార్థులను అడిగి తెలుసుకుందాం. అంటే తమకు ఇక్కడ ఏమాత్రం రక్షణ లేదు అని ఇక్కడ విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ జనరేటర్ ఏర్పాటు చేయాలి. జనరేటర్ ఏర్పాటు చేయడం, ఇక్కడ లైట్స్తో పాటు అలాగే చాలా దాన్ని కూడా చెప్పండమ్మా, మీరు ఎలాంటి డిమాండ్స్ మీరు ఇక్కడ కోరుకుంటున్నారు? ఎలా ఉండాలనుకుంటున్నారు ముఖ్యంగా చెప్పండి. ఇక్కడ చాలా మంది చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ విద్యార్థులు కూడా మనకు మీడియాతో చెప్పడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ వీళ్ళు విద్యార్థులు చెప్పడం ఏమంటే, మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు. ఇక్కడ సీసీ కెమెరాలు కూడా మొత్తం జనరేటర్ అటాచ్ చేయాలి. ఎల్లప్పుడూ మాకు ఇలా ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉండాలి. సెక్యూరిటీతో పాటు సీసీ కెమెరాలు ఎప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. కాలేజీ ప్రాంగణంలోనే చాలామంది గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారు. కాంపౌండ్ వాల్స్ కూడా ఇంకా పెంచాలి. ఇంకాను తమకు సెక్యూరిటీ లేదు. బాత్రూములు కూడా ఇక్కడ ఉన్న చాలామంది ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ విషయం ఇప్పటికి తమకు ఎవరైతే ఈ జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆయన హామీ ఇవ్వాలి. అలాగే చంద్రబాబు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళంతా తమకు హామీ ఇస్తే తప్ప మేము ఇక్కడ ఉండలేని పరిస్థితి అనేసి ఇక్కడ ఉన్నట్టు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రమేష్తో నాగేంద్ర రెడ్డి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి.